వైరా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సమిష్టిగా పనిచేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దా మహిపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఖమ్మం జిల్లా మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్న బద్దా మహిపాల్ రెడ్డితో పాటు రాష్ట్ర నాయకులు రంగా కిరణ్, వాసుదేవరావు, జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు పాల్గొన్నారు. भारतीय जनता पार्टी नरेंद्र मोदी गारी नायकत्वम अमित शाह गारी नायकत्वम रामचंद्रराव गारी नायकत्वम भारत माता की भारतीय जनता पार्टी రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలను నిన్న జరిగినటువంటి నితిన్ నబీన్ గారి యొక్క సమర శంఖనాదంతో చాలా ఉధృతమైనటువంటి ప్రచార వ్యూహంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ప్రజలు కూడా అదే రకమైనటువంటి ఉత్సాహాన్ని ఇక్కడ ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అధికార పక్షానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది, ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ప్రజలు కూడా ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా నిలదీసేటటువంటి పరిస్థితి వచ్చింది. ఎక్కడ కూడా అభివృద్ధికి సంబంధించినటువంటి జాడ లేదు. మినిమం మౌలిక వసతుల సదుపాయాల రూపకల్పనలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఏ రోజు కూడా పట్టించుకునే నాదుడు లేదు. ప్రజలని రక్షించి ప్రజల యొక్క పరిపాలనా విభాగంలో పాలు పంచుకునేటటువంటి వ్యవస్థ నిర్మాణాన్ని చేయాల్సిన రాజకీయ నాయకులు ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎటువంటి భౌగోళిక స్వరూపం లేకుండానే ఇక్కడ ఉన్నటువంటి జీవన వృత్తిని కానీ అలాగే జీవన శైలిని కానీ మార్చే ప్రక్రియలోకి ముందుకెళ్ళింది. అభివృద్ధి జరగాల్సిందే. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ రంగా కిరణ్ గారితో ఒక వ్యూహమైనటువంటి చర్యలతో ముందుకెళ్తున్నాం. ప్రజలు కూడా అశేష స్పందన, ఆ స్పందనలో ఉన్నటువంటి వ్యతిరేక ధోరణిని ప్రదర్శించేటప్పుడు అధికార పక్షం ఎంత అవినీతికి బంధుప్రీతికి ఆనవాళ్లతో ముందుకెళ్ళింది అనేది ఉండొచ్చు. ఎందుకంటే వైరా మున్సిపాలిటీని అనౌన్స్ చేయడం ఒక్కటే కలర్ ఎగిరేసుకోవడం కాదు. వైరా మున్సిపాలిటీకి సంబంధించిన మౌలిక సదుపాయాలు, గ్రంథాలయం కానివ్వండి, లేకపోతే ప్రైమరీ హెల్త్ సెంటర్లు కానివ్వండి, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీ కానివ్వండి, లేకపోతే ప్లే గ్రౌండ్ కానివ్వండి, ఇవి ప్రజలకు కావాల్సినటువంటి నిత్య అవసరాలను తీర్చేటటువంటి వ్యవస్థ నిర్మాణం చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి సోయలేదు. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా 6 గ్యారంటీలను వేదికగా అబద్ధాలు ఆడినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈ మాత్రం అబద్ధాలు ఆడడంలో తప్పేముందనేటట్టుగా వాళ్ళ పునఃసమీక్ష చేసుకునేటటువంటి పరిస్థితికి వచ్చింది. అంటే తప్పును తప్పుగా చూపించుకునే ప్రయత్నాన్ని కూడా వాళ్ళు చాలా వాళ్ళకు అధికార దర్పంతో చూపించుకునే అవకాశాన్ని ఇక్కడ ప్రస్ఫుటం చేయడం జరుగుతుంది. కాబట్టి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా వీళ్ళ యొక్క అధికార అహంకారాన్ని అనగదొక్కి ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు మున్సిపల్లో ఖచ్చితంగా ప్రజల యొక్క వ్యవస్థను, వాళ్ళ యొక్క అవకాశాలను ఏ రకంగా మెరుగుపరచాలనే దానికి ధీటుగా సమాధానం చెప్తారని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా శాఖకు ధన్యవాదాలు.